అండి, వెల్కమ్ టు శిక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఏంటి ఈరోజు ఇక్కడ కూర్చున్నానని అనుకుంటున్నారా? దీపావళి వస్తుంది కదండి. దీపావళికి మనం చాలా రకాల ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా. దాని గురించే ఈరోజు మీకు వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా వెలిగించాలి అనేది చూపిద్దామని ఇక్కడ కూర్చున్నానండి. సౌండ్స్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పైన వర్క్ జరుగుతుంది. మన ఇంట్లోనే కాదండి, పైన కూడా స్టార్ట్ చేశారు ఈరోజు. సో ఆ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. పగలు కొడుతున్నట్టున్నారు, మళ్ళీ రీమోడలింగ్ ఏమైనా చేపిస్తారేమో, సో అందుకనే సౌండ్లు వస్తున్నాయండి. ఇంకా నేనైతే వీడియోకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాము. వీటన్నిటిని ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఈ దీపావళికి తగ్గట్టుగా ఎట్లా ఉండాలి అనేది చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది కొన్ని గ్లాస్ జార్స్ అండి. తర్వాత ఇలాంటి లావు తాడు ఉంటే మీ దగ్గర దారం ఉంటే తీసుకోండి. ఇది పైపింగ్ దారం, లేదంటే మీరు ఒత్తి చేసైనా పెట్టుకోవచ్చు, లేదా లావుగా తాడు ఏదైనా ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. కొన్ని క్రేయాన్స్, అలాగే రాళ్ళు, ఏమన్నా రాళ్ళు ఉంటే వాటిని కూడా మీరు వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా కూడా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు మీకు ఈజీగా 4 రకాల వాటర్ క్యాండిల్స్ని చూపిస్తానండి. ఫస్ట్ దీనికోసం మనం ఫ్రెష్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. అవి బరువుగా ఉండడం కోసం 2 రాళ్ళని తీసుకుని వాటిపైన వేయాలి. ఎంతైనా ఫ్రెష్గా ఉండే మామూలు న్యాచురల్ ఫ్లవర్స్ తేలిగ్గా ఉంటాయండి, నీళ్ళు పోయగానే పైకి తేలుతాయి. అవే ప్లాస్టిక్ అయితే మనం ఈ రాయి వేసినా ఆగుతుంది, కానీ ఇవి ఆగవండి. ఇలా మనం దాదాపు ఒక 80 to 90% దాకా వాటర్ని పోసుకొని దానిపైన ఒక 10% ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్తో ఫిల్ చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని, ప్లాస్టిక్ కవర్ కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడైతే అది లోపలికి జారకుండా ఉంటుంది, మునగకుండా ఉంటుంది. కరెక్ట్గా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఎంత సైజ్ సరిపోతుందో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అదే ఫోల్డ్ని అలాగే ఉంచేసి కింద చాలా చిన్న హోల్ చేసుకోవాలండి. 4 sides కట్ అవుతుంది కాబట్టి హోల్ కొంచెం పెద్దదయ్యే అవకాశం ఉంది. అందుకే చిన్న హోల్ చేసుకొని దాంట్లో నుంచి లావు తాడు ఏదైనా మీ దగ్గర ఉంటే, లేదంటే ఒత్తిని చేసుకుని ఆ ఒత్తిని అందులో పెట్టుకోవాలి. ముందు నూనెతో ఈ ఒత్తిని తడుపుకోవాలండి. తాడు లేదా దారం, లావు దారం ఉంటే అదైనా వాడచ్చు. ఆ తర్వాత ఇందులో ఏదైనా రూమ్ ఫ్రెషనర్ కానీ, సెంట్ కానీ, లేదా అరోమా ఆయిల్స్ ఏవైనా సరే వాటిలో వెలిగించుకోవచ్చు. అలా చేస్తే రోజంతా అవి వెలుగుతూ ఉంటాయండి, నూనె అయ్యేదాకా కూడా. అలాగే మంచి స్మెల్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు వాటిని వెలిగించాలి. నెక్స్ట్ రెండోది చూద్దామండి. రెండో జార్ కూడా తీసుకుని అందులో 80% వాటర్ తీసుకుని, అరోమా లిక్విడ్ అండి ఇది, ఆ లిక్విడ్ని అందులో వేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఆయిల్లానే ఉంటుందండి. ఇప్పుడు దానిపైన మనం ఆయిల్ని వేసుకుందాం. ఇందులో కొన్ని రాళ్ళని వేసుకోవాలి. రాళ్ళని వేసుకునేటప్పుడు, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. రాళ్ళని వేసాక నీళ్ళు బాగా పైకి వస్తాయి. ఇప్పుడు దీంట్లో మాత్రం 70% వాటర్ వేసుకోండి. తర్వాత కావాలంటే అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో ఆయిల్ను వాటర్ కలవదు కాబట్టి మనం ఎప్పుడైనా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసాక కూడా. సేమ్ ఇందాక ప్రాసెస్లానే కవర్ని కట్ చేసుకొని హోల్ పెట్టుకొని అందులో తాడుని పెట్టుకొని దారం పెట్టుకొని నూనెలో వేసి మనం వెలిగించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ తీసుకుని దాంట్లో కొన్ని స్టోన్స్ వేసుకొని క్రేయాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదేంటంటే వెంటనే కలర్ ఇవ్వదండి, వెలుగుతున్నంత సేపు కూడా కలర్ కరుగుతూ మంచి కలర్ వస్తుంది. క్రేయాన్ వేసుకుని దాంట్లో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని, అదే అరోమా ఆయిల్ వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే అందులో విక్ని పెట్టేసుకోవాలి.
మన ఒత్తిని పెట్టేసుకొని వెలిగించుకోవాలి. ఇది థర్డ్ క్యాండిల్ రెడీ అయిపోయిందండి. మనం ఇందులో కావాలంటే మీరు చమ్కీస్ కానీ ఇటువంటివి ఏమైనా వేసుకోవచ్చు, కానీ కరిగేటప్పుడు మంచి కలర్ వస్తుంది. ఈ ప్రాసెస్లో ఒక పొడవుగా ఉన్న ఒక గ్లాస్ని తీసుకోవాలి. ఆ గ్లాస్కి మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి బీడ్స్ ఉన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఇది చాలా కాలం ఏంటంటే తీసుకుని నా జుట్టుకి ఇరుక్కుపోతుంది, సో నేను అందుకని దీన్ని వాడదాం అనుకున్నా. మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. ఇందులో కొంచెం ముందుగా ఎసెన్షియల్ ఆయిల్ వేసేసుకొని అరోమా ఆయిల్ వేసేసుకొని అందులో మనం ఇవి కట్ చేసినవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం యాక్రిలిక్ కలర్ మంచి కలర్ఫుల్గా ఉంటుందని నేను యాక్రిలిక్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ కలర్ని అందులో కలుపుకోవాలి. కలర్ మారిపోయింది కదండి. ఇప్పుడు దానిపైన మనం ఆయిల్ని వేసుకుందాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందులో వాటర్ తీసుకున్నప్పుడు 70 to 80% తీసుకోండి. అదే ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే 90% దాకా వాటర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఇంకొంచెం షైనీ కోసమని కుందన్స్ కానీ చమ్కీస్ కానీ ఇట్లాంటి ఏమున్నా కూడా మనం అందులో వేసుకోవచ్చు. ఇవి కొంతసేపు నూనె పైన తేలుతాయండి, ఆ తర్వాతే లోపలికి వెళ్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒత్తి పెట్టేసుకొని వెలిగించుకుందాం. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. దివాళీకి చేసుకోవడం కూడా చాలా అఫోర్డబుల్. ఇప్పుడు బయటికి వెళ్ళే ప్రాసెస్ మనకి పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తగా ఇంట్లోనే మనం ఇలా చేసుకుని సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అన్ని క్యాండిల్స్ని వెలిగిద్దాం. మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా సేఫ్గా దివాళీని చేసుకోవాలని, హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో చెప్దామని ట్రై చేశానండి దివాళీ గురించి, కాకపోతే అక్కడ ఫేస్ అంతా కట్ అయిపోయింది. నెక్స్ట్ క్లిప్పింగ్లో నా ఫేస్ సరిగ్గా పడలేదండి, జస్ట్ ఇగ్నోర్ చేయండి. మన క్యాండిల్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. చూసారుగా దీపావళికి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం క్యాండిల్స్ని ఇలా వాటర్ క్యాండిల్స్ని తయారు చేసుకుని వెలిగించుకోవచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ దీపావళికి ఇలా ట్రై చేయండి. బయటికి ఎక్కువగా వెళ్ళకుండా షాపింగ్కి మనం ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక.